సో హలో ఎవ్రీవన్, నమస్తే. అందరూ బాగున్నారా? సో ఇది మన 2 feet ట్యాంక్. మొన్న లాస్ట్ వీక్ 3 feet ట్యాంక్ అప్డేట్ చేశాను కదా, 1.5 year అయింది. సో ఇప్పుడు మన 3 feet ట్యాంక్ 2 feet ట్యాంక్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎగ్జాక్ట్లీ ఈ ట్యాంక్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ అక్టోబర్ అనుకుంటా. 9 months అవుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు. సో దిస్ ఇస్ 9 months అప్డేట్. ఆయిల్ వచ్చేసి ట్యాంక్ సైజ్ వచ్చేసి ఫస్ట్ ట్యాంక్ గురించి మాట్లాడదాం, తర్వాత సాయిల్, తర్వాత టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చేశాను. ప్లస్ స్ట్రిమ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ తర్వాత కొన్ని అడిషనల్ ఫిషెస్ నేను యాడ్ చేశాను, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో మన ట్యాంక్ సైజ్ వచ్చి ఫస్ట్ 60 centimeter ఫ్రంట్ ఉంది లెంత్. డెప్త్ వచ్చేసి 40 centimeter, హైట్ వచ్చేసి 30 centimeter. సో అప్రాక్సిమేట్లీ సమ్ 65 liters అలా పడతాయి. టూ ఆర్ త్రీ ఆరో వాటర్ బాటిల్స్ పడతాయి మనకి, 3.5 వరకు. సో నేను వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసి మీకు స్క్రీన్లో వేస్తాను. సో సాయిల్ వచ్చేసి మనం ఫస్ట్ టైం ట్రై చేసాము ఇప్పుడు దాకా. లైక్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది మన అక్వేరియం ప్రొడక్ట్స్ ఇండియా సాయిల్, ఇండికా సాయిల్ 9 liters బ్యాగ్, స్పెషల్ సబ్స్ట్రేట్స్ ఒక 2 liters ఇచ్చారు. దాంతోపాటు కొన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చారు స్టార్టింగ్లో. సో అవన్నీ నేను వాడాను. ఫర్టిలైజర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశానంటే సాయిల్, పవర్ శాండ్తో పాటు నేను రూట్ బూస్టర్స్ అయిపోతున్నాను వాళ్ళ వెబ్సైట్లో. ఆ రూట్ బూస్టర్ వాటర్ కేరుకొని అన్ని జల్లేసి అక్వేరియం సాయిల్ వేసేసిన తర్వాత నా దగ్గర ప్రస్తుతానికి, అప్పుడు నా దగ్గర స్టార్టింగ్ నేను ఆర్డర్ పెట్టలే, నా పైన ట్యాంక్లో ప్రూన్ చేసిన ప్లాంట్స్ కొన్ని పెట్టాను. ఫస్ట్ స్టేజ్ అక్వేరియం సాయిల్ ఫస్ట్ కొత్తది కాబట్టి కొంచెం గ్రోత్ కానీ అవన్నీ కొంచెం ఇదవుతాయి. కొంచెం ఓల్డ్ అయిన తర్వాత బ్యాక్టీరియా కొంచెం డెవలప్ అవుతుంది కదా, బెనిఫిషియల్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యాక గ్రోత్ చాలా బాగుంది. తర్వాత ఒక 15-20 days తర్వాత నేను కొన్ని ప్లాంట్స్ ఆర్డర్ పెట్టుకున్నా. లైక్ హైగ్రోఫిలా పాలిస్పర్మా, హైగ్రోఫిలా రోజెట్ వేరియంట్, పర్ల్ వీడ్ ఒకటి, జావా మాసు, ఫ్లేమ్ మాసు. నేను శ్రీపద్మ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. జావా ఫర్న్స్ నా దగ్గర యాక్చువల్లీ మా ఇంట్లో ఓన్ ట్యాంక్ ఉంది, 4 feet ట్యాంక్లో జావా ఫర్న్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ బేబీ జావా ఫర్న్సే నేను తెచ్చి పెట్టాను, ఇప్పుడు చాలా పెద్ద గ్రో అయినాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. డ్రాఫ్ట్ సాజిటేరియా గ్రాస్ ఉండేది. డ్రాఫ్ట్ సాజిటేరియా గ్రాస్ చాలా ఎక్కువ లెంత్గా గ్రో అవుతుంది. స్టార్టింగ్లో కొంచెం ముందు ప్రాబ్లం అవుతుందని చెప్పి, ప్లస్ అప్పుడు బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఇష్యూస్ వచ్చినాయి. సో ఆ బ్రౌన్ బ్రష్ ఆల్గీ ఇష్యూస్ కోసం కొన్ని గ్రాస్ కట్ చేసేసాను, ఇంకొన్ని గ్రాసెస్ ముందు నుంచి అంత తీసేసి పైన ట్యాంక్లకి షిఫ్ట్ చేస్తాను. సో అదే టైంలో నేను ఏం చేశాను అంటే కొంచెం న్యూ ప్లాంట్స్ కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. లైక్ పర్ల్ వీడ్ కానీ, హైడ్రోకోటైల్ ట్రైపటిటా, హైడ్రోకోటైల్ వర్టికల్ ఒకటి, హైడ్రోకోటైల్ ట్రైపటిటా మినీ అనుకుంటా, మినీ హోండాను. సో ఆ ప్లాంట్స్ కొన్ని స్టెమ్ ప్లాంట్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నా. లైక్ ఎమ్నోఫిలా సెసిలా ఫ్లోరా, ఇంకోటి హైగ్రోఫిలా డిఫార్మసీ అదొక వేరియంట్ ఉంది. సో అన్నీ కూడా కొన్ని పెట్టుకున్నాను నేను. ఇది ఇండియన్ ఫాక్స్ టైల్ మీరు చూస్తున్నారు, వీటి కార్నర్స్ వెనకాల కూడా బాగా నిండిపోయింది. వాటర్ కొంచెం మూవ్మెంట్ అవి ఏం చేస్తుందంటే వాటర్ని చేసేస్తున్నాయి, మూవ్ అవ్వకుండా అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయి. సో నేను కొన్ని ముందుకు మూవ్ చేయాల్సి వచ్చింది దానివల్ల. ప్లస్ కొంచెం ముందు బ్రౌన్ బ్రష్ ఆల్గీ కూడా ఉంది. సో దానివల్ల నేను ఏం చేశానంటే కట్ చేసి వాటిని ఇటు ముందుకు మూవ్ చేయాల్సి వచ్చింది. ఇటు సైడ్ రైట్ కార్నర్ సైడ్ చూస్తే మీకు అనూబియస్ ప్లాంట్స్ కొన్ని లైట్గా ఉన్నాయి. అవి పైన ట్యాంక్ నుంచి కిందకి తీసుకొచ్చాను, ఎక్స్ట్రా గ్రోత్. ఇది అనూబియస్ నానా గ్రీన్. ఇది అనూబియస్ గ్రీన్లో లైట్ వేరియంట్. ఇక్కడ ఇంకో అనూబియస్ ఉండేది శివుడు పక్కన. మన శివయ్యకి పెయింటింగ్ అంతా పోయింది, ఆల్గీ వచ్చినప్పుడు మనం బ్రష్తో క్లీన్ చేసినప్పుడు పెయింటింగ్ పోయింది. సో ఆ తర్వాత నేను ఫస్ట్ 3 months తర్వాత నేను ఏం చేశాను అంటే ఆ డ్రాఫ్ట్ సాజిటేరియా హెయిర్ గ్రాస్ ఉంటుంది కదా, అది నేను రిమూవ్ చేస్తాను. సాజిటేరియా సబ్స్ట్రాటమ్ అనుకుంటా పేరు, దాని పేరు కరెక్ట్గా ఐడియా లేదు. ఆ పేరు, అది గ్రాస్ తీసేసిన తర్వాత నేను ఆ గ్రాస్ ప్లేస్లో మాంటికార్లో ఒకటి, కొంచెం హెయిర్ గ్రాస్, మినీ హెయిర్ గ్రాస్ ఒకటి కదా, అది. ఇంకోటి మన క్రిప్టోకాన్ వెండిటీలో చిన్న వేరియంట్స్ ఉంటాయి, మినీ, ఎక్కువ గ్రో అవ్వవు. పిగ్మీ కాదు, క్రిప్టోకాన్ వెండిటీ. దాంతోపాటు నేను ఏం చేశాను అంటే క్రిప్టోకాన్ సింధూర్ తీసుకొచ్చాను. క్రిప్టోకాన్ సింధూర్ ఏమో కొంచెం ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్లో పెట్టాను. బ్యాక్గ్రౌండ్లో పెట్టేదానికి ఏమైందంటే హైడ్రోకోటైల్ చాలా ఓవర్టేక్ చేసి ముందు దాకా వచ్చేసింది కార్పెటింగ్. సో నేను హైడ్రోకోటైల్ కొంచెం వెనక్కి మూవ్ చేసి ఆ ఫిల్టర్ పక్కకి రైట్ సైడ్లో పెట్టా. ఫిల్టర్ పైన కనపడుతుంది కదా, స్ప్రే బార్ ఫిల్టర్, ఆ పక్కన కింద ఉంటుంది. యాక్చువల్లీ ఇంతకుముందు అవుట్లెట్ ఇక్కడ ఉండేది, ఇన్లెట్ ఆ కార్నర్లోనే ఉంది, అవుట్లెట్ ఇక్కడ ఉండి CO2 బబులింగ్ కూడా ఇక్కడ పెట్టాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మిక్సింగ్ నుంచి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. ఎందుకో ఇటు సైడ్ అయితే వైరింగ్, నాకు కేబుల్స్ కూడా ఇవి కూడా దగ్గర ఉంటాయి కాబట్టి సాగు తీసినట్టు అవ్వవు.
ఇక్కడైతే ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది క్లీన్ చేయడానికి అని చెప్పి ఈసారి లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు అంటే లైక్ 1.5 month ముందు క్లీన్ చేసినప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేస్తాను ఇటు సైడ్. CO2 కూడా ఇటు షిఫ్ట్ చేసేసి పైప్ని ఇక్కడ పెట్టా, సో దట్ డిఫ్యూజర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి డిఫ్యూజర్ నుంచి ఇలా బయటకు వస్తుంది. రాగానే ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న బబుల్స్ వాటర్ ఎదురు పడుతున్నాయి, అంటే వాటర్ ఫిల్టర్ ఎదురుగా వెళ్తుంది కదా, వాటర్ ఫిల్టర్ అవుట్లెట్ నుంచి వచ్చే వాటర్ తీసుకెళ్ళి వీటిని మిక్స్ చేసేస్తుంది కంటిన్యూ. సో అలాగా వాటర్ కంప్లీట్గా మిక్స్ అయ్యి మంచిగా వెళ్తుంది అనమాట. సో మెయింటెనెన్స్ వచ్చేది రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తున్నాను, వాటర్ చేంజెస్ అవన్నీ కూడా. సో ప్లాంట్స్ మీకు నాకు తెలిసి లోటస్ ఒకటి ఉంది, అనోబియస్లో కొన్ని వేరియంట్స్ ఉన్నాయి, బ్లడ్ రెడ్ ప్లాంట్ ఒకటి ఉంది. ఆ ప్లాంట్స్ అని నేను లిస్ట్ పెడతాను. వెనకాల డ్రిఫ్ట్ వుడ్కి నేను అన్ని అనోబియస్లు, బూసిఫిలాండ్రా, ఇంకా హైడ్రోకోటల్ ట్రైపాటిటా మినీ, ఇంకోటి అనూబియస్లో పెద్ద లీవ్స్ ఉంటాయి, కాఫీ ఫోలియా అనుకుంటా లీఫ్, ఆ వేరియంట్స్ పెట్టాను నేను. అవి బాగానే గ్రో అయినాయి. బట్ ద ఇష్యూ ఈజ్ బ్రౌన్ బ్రష్ గాలికి చాలా వచ్చేసింది వాటికి. లాస్ట్ టైం చేసినప్పుడు ఏమైందంటే బ్రౌన్ బ్రష్ గాలికి లైక్ 1.5 month 2 months నుంచి ఉంది. ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ లీవ్స్ ఉంటే నేను కట్ చేస్తాను, లీవ్స్ అన్ని వేస్ట్ అవుతున్నాయి, అంటే ఎంత క్లీన్ చేసినా పోవట్లే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి. షిమ్స్ కూడా అన్నింటినీ కొంచెం తింటున్నాయి. ఫుడ్ షిమ్స్కి నేను రెగ్యులర్గా ఫీడ్ చేయట్లేదు, 3 daysకి ఒకసారి అట్లా ఫీడ్ చేస్తున్నా. మన అక్వేరియం ప్రొడక్ట్స్ ఇండియా ఆల్గీ వేఫర్స్, అలాగే ఇంటర్ది ఆల్గీ వేఫర్స్ ఉంటాయి కదా, అవి ఫీడ్ చేస్తున్నాను. సో ఓవరాల్ సాయిల్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా మీరు ముందు చూస్తే చాలా అబ్జర్వ్ చేస్తే ముందు చాలా షెల్స్ ఉన్నాయి, ర్యామ్సోల్ స్నేల్స్ స్టార్టింగ్లో చాలా ఎక్కువ వచ్చేసినాయి పైన ట్యాంక్లోంచి కిందకి. ఆ బేబీస్ గ్రో అయ్యి చాలా ఎక్కువ అయితే నేను రీసెంట్గా ఒక 6 months ముందు ఇవి మన అసాసిన్ స్నేల్స్ తీసుకొచ్చి వేసాను. అసాసిన్ స్నేల్స్ ఒక 2 pairs వేసాను. అవి బ్రీడ్ చేసుకుని చిన్న చిన్న బేబీస్ కూడా ఉన్నాయి అసాసిన్ స్నేల్స్. అవి మ్యాక్సిమం అన్ని షెల్స్ని క్లీన్ చేసేసి మొత్తం అంతకు ముందు ఆ షెల్స్ వచ్చి ఉండిపోయినాయి. వాటిని ఈసారి మెయింటెనెన్స్లోనే అప్పుడు తీయాలి. ఇంకా వచ్చేసి పర్ల్ వీడ్ చాలా ఎక్కువ గ్రో అయిపోయేది రైట్ సైడ్, ఇంతకుముందు ఇటు సైడ్ ఉండేది. సో ఇదంతా నేను ట్రిమ్ చేసేసాను. ట్రిమ్ చేసి ఇక్కడ కూడా చాలా ఎక్కువ గ్రో అయిపోతే నేను చాలా మటుకు ట్రిమ్ చేస్తే ఒక 2 months నేను బాగానే ఉంది. కార్పెట్ అయిన తర్వాత నేను వాటిని లైట్ తీసుకున్నా, ట్రిమ్ చేయలే. సో ఇప్పుడు ట్రిమ్మింగ్ సెషన్ పక్కా కావాలి, ఎందుకంటే ముందు మనం ఏదైతే శివుడు ఐడిల్ పెట్టుకున్నామో ఆయన కూడా కవర్ అయిపోతున్నాడు. మొత్తం మాస్ కూడా మంచిగా గ్రో అయింది. ఆ మాస్ కూడా నేను కట్ చేసి నేను ఎక్కడైనా మెష్కి కానీ లేకపోతే ఏదైనా స్టోన్కి లేకపోతే డ్రిఫ్ట్ వుడ్స్ నేను కొన్నాను మొన్న రీసెంట్గా, ఆ డ్రిఫ్ట్ వుడ్స్కే పెట్టేసి లోపల ఎక్కడన్నా పెడదామని ప్లాన్ చేస్తున్నాం. సో ప్లాంట్స్ గ్రోత్ ఓవరాల్గా అయితే ప్లాంట్ ఏమీ నాకు మెల్ట్ అవ్వలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి కొన్ని స్టెమ్ ప్లాంట్స్ లైట్గా ఇదైనాయి, ఫర్టిలైజేషన్ మధ్యలో ఆపేసాను. లైక్ నాకు ఫర్టిలైజేషన్ అయిపోతే నేను మళ్ళీ కొత్త ఫర్టిలైజర్, నా ఓన్ ఫర్టిలైజర్స్ నేను తయారు చేసుకున్నాను, మైక్రో అండ్ మ్యాక్రో ఫర్టిలైజర్స్. సో అప్పటి నుంచి బాగానే ఉంది. మధ్యలో ఫర్టిలైజర్స్ 1.5 month నేను వేయలే, అంటే లైక్ ఆటోమేటిక్ ఫీడర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ లైటింగ్ టైమింగ్ ఉంది, ఫర్టిలైజేషన్ ఒకటే లేదు. సో దానివల్ల అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ప్లస్ ఆ 1 month సమ్మర్ హాలిడేస్లో 1 month కొంచెం వాటర్ చేంజెస్ అటు ఇటు అయ్యేటప్పటికి కొంచెం ప్రాబ్లం అయింది. ఇంకోటి ఫ్లోటింగ్ ప్లాంట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. అమెజాన్ ఫ్రాక్ బిట్ చాలా ఎక్కువ గ్రో అయిపోయి లైట్ కంప్లీట్గా లోపలికి పెనిట్రేట్ అవ్వకుండా గ్రో అయినాయి. ప్లస్ దాంతోపాటు బ్యాడ్ లక్ ఏంటంటే డక్ వీడ్ ఒకటి వచ్చేసింది. సో దానివల్ల మొత్తం లైటింగ్ అంతా కంప్లీట్ ఇదేటప్పటికి కొన్ని స్టెమ్ ప్లాంట్స్కి హెవీ లైట్ కావాలి కాబట్టి సో కొన్ని స్టెమ్ ప్లాంట్స్ అప్పుడు ఇదైపోయినాయి, మెల్ట్ అయినాయి. అవన్నీ కట్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే గ్రో అవుతున్నాయి అన్ని. వెనకాల హైగ్రోఫిలా ఉంది, లిమ్నోఫిలా ఉంది. లిమ్నోఫిలా తర్వాత రొటాలా వేరియంట్స్ ఉన్నాయి కొన్ని. ముందు వచ్చేసి పర్ల్ వేడ్, సైడ్స్ కార్నర్లో వచ్చేసి మన హైడ్రోకోటైల్ హోండా ఒకటి, హైడ్రోకోటైల్ ట్రైపాటిటా ఒకటి, హైడ్రోకోటైల్ వర్టికల్ ఒకటి. ముందు ఎపిఫైడ్ ప్లాంట్స్ వచ్చేసి వుడ్కి డ్రిఫ్ట్ వుడ్కి వెనకాల డ్రిఫ్ట్ వుడ్ మీకు కనపడట్లేదు మొత్తం, ఎందుకంటే ముందు పర్ల్ వీడ్ అంతా చాలా ఇదైపోయింది, దాన్ని మళ్ళీ నేను ట్రిమ్ చేయాలి. డ్రిఫ్ట్ వుడ్కి వచ్చి జావా ఫాన్ ఉంది, జావా ఫాన్ బేబీ జావా ఫాన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అనూబియస్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, అనూబియస్లో 3 or 4 వేరియంట్స్ ఉన్నాయి. బూసిఫిలాండ్రా ఫస్ట్ మెల్ట్ అయిపోయింది, డ్రిఫ్ట్ వుడ్ పెట్టింది, మళ్ళీ గ్రో అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లాంట్స్. అనూబియస్, క్రిప్టోకాన్ వెండిటీ, క్రిప్టోకాన్ బ్రౌన్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో, క్రిప్టోకాన్ సింధూర్ ఒకటి ఉంది, క్రిప్టోకాన్ ఫ్లెమింగో, అదే క్రిప్టోకాన్ పింక్ కలర్ కూడా ట్రై చేశాను, బట్ అంతగా గ్రో అవ్వలేదు. సో ఆ ప్లాంట్ మెల్ట్ అయిపోయింది. బట్ క్రిప్టోకాన్ చిన్న వేరియంట్స్ అన్ని బాగానే గ్రో అయినాయి.
సో ప్లాంట్స్ అయితే హెవీగా హెల్తీగానే గ్రో అవుతా ఉన్నాయి. నేను కట్ చేసుకొని ప్రూన్ చేసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా నేను మా ఇంట్లో ట్యాంక్స్కి అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటాను ప్లాంట్స్ని, గ్రో అయిన ప్లాంట్స్, ఎక్సెస్ ప్లాంట్స్ ఏదైతే నేను ట్రిమ్ చేసుకున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లాంట్స్ నేను యూజ్ చేశాను. మధ్యలో తర్వాత ఒకసారి కూడా అంటే 2 times, 1 time అనుకుంటా 2 times కొన్నాను అంతే, దట్స్ ఇట్, పైన ట్యాంక్ కోసం. మధ్యలో ఇంకెప్పుడు ఆర్డర్ పెట్టలేదు కొత్తగా ప్లాంట్స్ ఏమి. ఇవి ఏవైతే బ్లడ్ రెడ్ అలా ఉన్నాయో అవి రీసెంట్గా తీసుకున్నా, లైక్ 3 months అవుతుంది. కొన్ని స్టెమ్స్ పైన కొన్ని స్టెమ్స్ కింద. సో అంతా బాగానే ఉంది, ప్లాంటింగ్ వరకు వచ్చేటప్పటికి అంతా బాగానే హెల్తీగా ఉంది. సో అవి మన ప్లాంట్స్. నెక్స్ట్ నేను అడ్రస్ చేయాల్సింది ఏంటంటే కొంచెం ఆల్గీ ఇష్యూస్. స్టార్టింగ్లో గ్రీన్ ఆల్గీ ఉంది, లైక్ బూజులాగా పట్టుకుంటారు కదా, అది నేను ఈజీగా రిమూవ్ చేసుకోండి. ప్లస్ స్ట్రిమ్స్ యాడ్ చేశాను మధ్యలో ఒక 4 months 5 months అయ్యాక. స్ట్రిమ్స్ యాడ్ చేసినాక ఆల్గీ ఇష్యూ అయితే లేదు, కొంచెం ఉంది, కానీ నేను వాటిని క్లీన్ చేయకుండా వదిలేస్తే అవే తింటా ఉంటాయి. బట్ లాస్ట్ 2 months నుంచి నాకు బ్రౌన్ బ్రష్ ఆల్గీ చాలా ఎక్కువ ఉంది. అది కూడా మధ్యలో ఎక్కడైతే నేను శివయ్యకి వెనకాల డ్రిఫ్ట్ వుడ్ పెట్టానో అవి మరి డైరెక్ట్ లైటింగ్ పడేటప్పటికి వాటికి ఆల్గీ ఇష్యూస్ వస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నా. నేను వాటిని కవర్ చేసాను కూడా చాలా రోజులు, ఆల్మండ్ లీవ్స్ వేసి పెట్టాను దాని మీద. అలాగే ఏదైతే ఇండియన్ ఫాక్స్ స్టిల్ ప్లాంట్స్ ఉన్నాయో ఈ ప్లాంట్స్ కూడా వాటి మీద వేసినా కూడా ఆల్గీ అనేది కట్ చేసిన తర్వాత కూడా కొత్త లీవ్స్ మీద గ్రో అవుతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, బ్లాక్అవుట్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే ఈ ట్యాంక్ మొత్తం బ్లాక్అవుట్ చేయడానికి కష్టం, లైటింగ్ ఎలాగైనా పడుతుంది, ఎందుకంటే కార్నర్స్లో ఉంది కాబట్టి మొత్తం ఓవరాల్గా క్లోజ్ చేయడం కష్టం. సో నేనేమనుకుంటున్నా అంటే ఈ ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటిని మూవ్ చేసి ఒక ట్యాంక్లో పెట్టి, చిన్న ట్యాంక్లో కంప్లీట్ బ్లాక్అవుట్ చేసేసి CO2 బూస్టర్ నా దగ్గర ఉంది, ఫర్టిలైజర్ CO2 లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ డోసింగ్ చేసి వాటర్ చేంజ్ చేసుకుంటా ఉంటే 3 days బ్లాక్అవుట్ చేసిన తర్వాత నేను ఆల్గీని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వన్స్ దీంట్లో ట్రీట్ అయిపోయినాక కొన్ని వాటర్ అవన్నీ చేసి నాకు ఆల్గీటర్స్ యాక్చువల్లీ పైన ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్ నేను పైన ట్యాంక్లోకి కూడా మూవ్ చేశాను. నాకు సైమిస్ ఆల్గీటర్స్ ఉన్నాయి, అవి బ్రౌన్ బియర్డ్ ఆల్గీ తింటాయి. కానీ మరి ఇక్కడ ఈ చిన్న ట్యాంక్ కాబట్టి నాకు పెద్ద ఫిషెస్ దీంట్లో వేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ అలాగే అవి చాలా పెద్ద గ్రో అవుతాయి కొంచెం. సో అందుకనే కొత్త అయినా కానీ చిన్నవి తీసుకొచ్చేయలే. పైన పాండా గారాస్ కూడా ఉన్నాయి, అవి కూడా తింటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే కింద ట్యాంక్లో వేయలేదు, షింప్స్ బేబీస్ ఉంటాయి, ఇంకా చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి, వాటిని తింటాయేమో అని భయము. సో అందుకనే వేయలేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ ట్యాంక్ నేను పెట్టింది ఓన్లీ చిన్న చిన్న ఫిషెస్కి, ష్రింప్స్కి. సో ఆల్గీటర్స్ పెద్దగా అయిపోతాయి కాబట్టి తెలియదు. మేబీ ఆటో సింక్లెట్స్ తెచ్చి వెయ్యొచ్చు, కానీ ఏమో ఎంతవరకు వర్కౌట్ అయితే నాకు కరెక్ట్. ఈ బ్రౌన్ బీడ్ ఆల్గీ తినేవి అనుకుంటున్నాను నేను, ఆటో సింక్లెట్స్. సో ప్రస్తుతానికి నాకు ఈ ట్యాంక్లో వచ్చేసి నేను ఒక 6 pairs ఎల్లో ష్రిమ్స్, ఒక 5 pairs రెడ్ ష్రిమ్స్, ఒక 4 pairs బ్లూ ష్రిమ్స్ వేసాను. ఆరెంజ్ ష్రిమ్స్ కూడా మిక్స్ ఉన్నాయి, అవన్నీ వేసేసాను. అవి బాగానే ఉన్నాయి. ఆ రెడ్ ష్రిమ్స్ అయితే చాలా ఎక్కువ ఉండే, మధ్యలో నా ఎండ్లర్ గప్పీస్ ఉండేవి, ప్లస్ బ్లూ ఐ పాసిఫిక్ రెయిన్బోస్ ఒకటి ఉండేవి, ఇంకా థ్రెడ్ ఫిన్ రెయిన్బోస్ ఉండేవి. ఇవన్నీ నేను స్టార్టింగ్లో చేసిన ఫిషెస్. తర్వాత రాస్బోరస్లో హార్లికిన్ రాస్బోరో కాదు అది యాక్చువల్లీ ఎస్పైరాస్బోరస్ రీసెంట్గా ఒక 4-5 pairs 6 pairs 4 pairs అనుకుంటా, 4 or 5 pairs తెచ్చేసాను. మధ్యలో నాకు ఏమైందంటే ఈ బ్లూ ఐ పాసిఫిక్ రెయిన్బోస్ అవి, ఇంకోటి థ్రెడ్ ఫిన్ రెయిన్బోస్ కొన్ని చనిపోయినాయి, నాకు తెలియదు ఎలా పోయినాయో. ఇంకోటి ఎండ్లర్ గప్పీస్ కూడా కొన్ని పోయినాయి, కొన్ని బయటకు జంప్ చేసేసినాయి వాటర్ కొంచెం హెవీగా పైకి ఉండేటప్పటికి. షిమ్స్లో అయితే డెత్ నాకు తెలిసి ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. షిమ్స్ నాకు తెలిసి ఇప్పుడు నేను తెచ్చినప్పుడు 10, 15, 20 వేసాను. ఇప్పుడు దగ్గర దగ్గర 100 పైన ఉంటాయి షిమ్స్ బేబీస్ చాలా ఉంటాయి. సో ఇవి నా ఫిషెస్ యాక్చువల్గా. తర్వాత రీసెంట్గా ఒక 3 months ముందు నేను ఏం చేశానంటే ఒక పేరు విప్టైల్ క్యాట్ ఫిష్ చేశాను, రెడ్ విప్టైల్ క్యాట్ ఫిష్. మీరు నాకు తెలిసి నా వీడియోస్ షార్ట్స్లో చూసుంటారు, లేకపోతే ఆ వీడియో నేను యాడ్ చేస్తాను ఈ వీడియోలో. అది ఫీడింగ్ టైంలో వస్తుంది. టెక్నికల్గా అవి వెనకాలే తిరుగుతాయి, వెనకాల కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి స్టెమ్ ప్లాంట్స్ మధ్యలో. ముందు కార్పెటింగ్ అయిపోయింది కాబట్టి పర్ల్ వీడ్ ఇక్కడ మ్యాక్సిమం రావు, ఈ ఓన్లీ ఫీడింగ్ టైంలో తప్ప. అలాగే ఒక పేర్ హిల్ స్ట్రీమ్లో చేశాను. పేర్ హిల్ స్ట్రీమ్లో ఒక పేర్ కొంచెం ప్రాబ్లం ఉంటే ఒకటి పోయింది పేర్లో. సో ఒక హిల్ స్ట్రీమ్లో వచ్చిందా నాకు తెలిసి వెనకాలే ఉన్నాయి అన్ని. సో ఇది నా ట్యాంక్ ఆఫ్టర్ 9 months. కంప్లీట్గా మంచి గ్రోత్ ఉంది. ఇండికా సాయిల్ చాలా బాగుంది, ఎక్కువ ఇదైతే అవసరం లేదు, కానీ ఫర్టిలైజేషన్ కరెక్ట్గా వెయ్యాలి ట్యాంక్కి.
రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా చేసుకుంటే మనకి చాలా ఇదిగా ఉంటుంది ట్యాంక్లో. ఓకేనా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా పాప ఇప్పుడే వచ్చింది ట్యూషన్ నుంచి. సో మాకు పాస్ట్ టైం ఏంటంటే టీవీ చూస్తాము ఇద్దరము, లేకపోతే దాని ఏదో కార్టూన్స్ ఏదో చూసుకుంటుంది, లేకపోతే ఇద్దరం కూర్చొని ఎక్వేరియం ముందు కూర్చొని చేపలు చూస్తూ ఉంటాము, లేకపోతే వాటికి తినిపిస్తూ ఉంటాం. అంటే రెగ్యులర్ ఫీడింగ్ ఏముండదు, డే ఆఫ్టర్ డే, వన్ డే వదిలేసాక ఇంకో డే పెడతా ఉంటాం. మ్యాక్సిమం నేనే చూసుకుంటా. ఇన్ కేస్ నేను ఒకవేళ బయటకు వెళ్తే ఆటో ఫీడర్స్ ఉన్నాయి, ఆటో ఫీడర్స్తో ఫీడ్ చేసేస్తాం. సో అవి బ్యాటరీస్ వేసి టైమర్ 24 hours, 12 hours అండ్ 6 hours ఉంటుంది. ఆ సెట్టింగ్ పెడితే ఆటోమేటిక్ ఫీడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు ష్రింప్స్ చాలా ఉన్నాయి ట్యాంక్లో. అలాగే నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసుంటారు, ష్రింప్స్ అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంది. గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇండికా సాయిల్ మంచి సాయిల్, అంటే ఇండియన్ సాయిల్ కాబట్టి ఇండియన్ సాయిల్ కొనుక్కోమని చెప్తాను నేను. వేరే కూడా బాగానే ఉంటుంది. పైన అమెజానియా సాయిల్, అది నేపాల్ కంపెనీ ఒకటిది, అది బాగానే గ్రో అవుతుంది. దాంతోపాటు కింద నేను ఇండియన్ ప్రోడక్ట్ వాడుతాను. ఫస్ట్ టైం మన ఇండియన్ ప్రోడక్ట్ డిజైన్ చేశారు. కొంచెం కాస్ట్లీ ఉంటాయి మామూలు చైనాస్ బ్రాండ్తో కలిపితే, బట్ వర్త్ ఇట్. ఫర్టిలైజర్స్ అవన్నీ నాకు తెలిసి ఇప్పుడు కాంబో లేదనుకుంటా. నేను కొన్నప్పుడు 2 liters స్పెషల్ సబ్స్ట్రేట్, 9 liters లైక్ సాయిల్ ఒకటి, దాంతోపాటు 2 ఫర్టిలైజర్స్, 0 ఒకటి, 1 ఒకటి గ్రో సిరీస్లో. ఆ 2 ఫర్టిలైజర్స్ వాటితో పాటు వాటర్ కేర్ అవి ఇచ్చారు. సో ఇప్పుడు నాకు తెలిసి సాయిల్ ఒకటే అమ్ముతున్నట్టున్నారు, స్పెషల్ సబ్స్ట్రేట్కి వాటికి సపరేట్ ప్రైజెస్. నాకు తెలిసి అలాంటి కాంబో ఇప్పుడు లేదేమో, మేబీ అప్డేట్ నాకు తెలియదు అంత. నేనైతే వెబ్సైట్ చెక్ చేస్తే దాంట్లో ఇంతకు ముందు లాగా లేదు, వెబ్సైట్ అంతా అప్డేట్ అయింది. సో మీరు కూడా చెక్ చేయండి, మీ వెబ్సైట్ మీకు కింద ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ వెబ్సైట్. ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, ఫుడ్ కానీ ఈ సబ్స్ట్రేట్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ బాగానే ఉంటాయి. నేను ఫర్టిలైజర్స్ వాళ్ళది వాడినప్పుడల్లా కొంచెం బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత నేను కాస్ట్లీగా ఎందుకు చేసుకోవడం, మనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫర్టిలైజేషన్ మనమే చేసుకోవచ్చు అని నేను ఓన్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నాను, మైక్రో అండ్ మ్యాక్రో ఫర్టిలైజర్స్. సో దిస్ ఈజ్ ద ట్యాంక్ గైస్. అండ్ ఫిషెస్ అవి కూడా చాలా మంచిగా డెవలప్ అయినాయి, కూడా మంచిగా గ్రో అయినాయి. ఓన్లీ థింగ్ ఈస్ ఎండ్లర్ గప్పీస్ కొన్ని, బ్లూ ఐ పాసిఫిక్ రెయిన్బోస్లో కొన్ని మెయిల్స్, ఓన్లీ ఫీమేల్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మెయిల్స్ కొన్ని ఇదైనాయి, 3-4 pairs ఉండేవి యాక్చువల్లీ, ఇప్పుడు ఒకటే ఉంది. అలాగే కొన్ని ఒక 2 pairs 3 pairs ఎండ్లర్ గప్పీస్ ఉండేవి, అవి కొంచెం ఇదైపోయినాయి. అలాగే థ్రెడ్ ఫిన్ రెయిన్బోస్ కూడా ఒక 4 pairs 5 pairs ఉండేవి, కొన్ని జంప్ చేసేసినాయి, కొన్ని పోయినాయి. ఇంత ట్యాంక్లో అది ఎక్కడ పోయినాయి కూడా కనపడట్లేదు అవి. మేబీ వెనకాలకి వెళ్ళి చూడడానికి లేదు, ఎందుకంటే ట్యాంక్ కింద ఉంది కాబట్టి, 3 feet ట్యాంక్ కింద. నేను లోపలికి దూరడానికి కూడా లేదు. మేబీ సెలెస్టియల్ ప్యారల్ డానియస్ కూడా ఉండాలి యాక్చువల్, దాంట్లో ఒక 4 pairs వేసాను. స్టార్టింగ్లో కనిపించినాయి, ఇప్పుడు కనిపించట్లేదు. మేబీ అవి కూడా పోయి ఉండొచ్చు, లేకపోతే వెనకాలనే ఉన్నాయో తెలియదు అవి. సో దీస్ ఆర్ ద ప్లాంట్స్ అండ్ మై ఫిషెస్. అన్ని హెల్దీగానే అంతా బాగానే ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వే. లైక్ 9 months అయింది కంప్లీట్ సెటప్ చేసి, వెరీ గుడ్ గ్రోత్. మేబీ ద నెక్స్ట్ వీడియో రెగ్యులర్ మెయింటెనెన్సెస్ కానీ, లేకపోతే ప్లాంట్స్ అప్డేట్స్ గురించి, లేకపోతే ఎట్లా ప్లాంటింగ్ చేసుకోవాలి, బిగినర్స్ ఏం ప్లాంట్స్ వాడుకోవాలి, అలాంటి సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను. కుదరట్లేదు నాకు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ఒకటి ఇంట్లో కొన్ని చాలా ప్రాబ్లమ్స్, అలాగే ఆఫీస్లో వర్క్ టెన్షన్, ఇంటికి వచ్చేటికే లేట్ అయిపోతుంది. సో రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. సో ప్లీజ్ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు తెలిసి నేను నాలెడ్జ్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటాను తప్ప, నేను వేరే వాళ్ళందరినీ ఇచ్చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే చాలా మటుకు అందరూ చూసి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని చెప్తారు, బట్ దిస్ ఈజ్ నాట్ ద వే. దే ఆర్ బేసిక్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ వితౌట్ బయింగ్. అంటే లైక్ కాస్ట్లీగా హైటెక్లోనే వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఓన్గా మన డిఐవై కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అని కూడా నేను ఫ్యూచర్లో చెప్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. Stay tuned for the updates. Enjoy cinematic videos.